హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం మాట్లాడుకోబోతున్నాం ఈ పొద్దు మ్యాచ్ క్వాలిఫై 1 ఆర్‌సీబీ వర్సెస్ జీటీ. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు డైరెక్ట్ ఫైనల్‌కెళ్ళిపోతారు. డైరెక్ట్ ఫైనల్ ఆడతారు అహ్మదాబాద్‌లో. అలాగే నెక్స్ట్ తర్వాత ఓడిపోయిన టీమ్‌కి ఇంకొక ఛాన్స్ ఉంటది. అందుకోసమే టాప్ 2 చాలా ఇంపార్టెంట్ అని గొడవ పడుతుంటారు. అది ఓడిపోయిన టీమ్‌కి ఇంకొక మ్యాచ్ ఉంటది. వాళ్ళు ఆర్ఆర్, సన్‌రైజ్ వాళ్ళిద్దరూ ఆడితే సన్‌రైజ్ వాళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళతో మ్యాచ్ ఆడతారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరిలో గెలిస్తే వాళ్ళు ఫైనల్‌గా ఇది మన సినారీ. చూద్దాం. ఈ పొద్దు మ్యాచ్ అయితే వీళ్ళు ఇంతకుముందు ఆడిన మ్యాచెస్ అయితే గెలిచేసి వస్తున్నారు ఇద్దరు. మంచి ఫామ్‌లోనే అనిపిస్తున్నారు. ఆర్‌సీబీ గానీ, అలాగే జీటీ గానీ మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే ఆర్‌సీబీ అయితే సన్‌రైజ్ హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. 55 రన్స్ మార్జిన్ తేడాతో ఓడిపోయారు వాళ్ళు ఈ మ్యాచ్. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ 170 చేస్తే వాళ్ళు టాప్ 1లోనే ఉంటారు. దానికోసం అని చెప్పి వాళ్ళైతే మ్యాచ్ గెలిచని ఆడలేదు. జస్ట్ ఆ స్కోర్‌ని దాటిస్తే చాలు అన్న ఒక ఫ్రేమ్స్‌తో దాన్ని పెట్టుకొని మైండ్‌లో పెట్టుకొని అది మాత్రమే చేస్తే చాలు టార్గెట్ అన్నట్టు వాళ్ళు దానికోసమే ఆడారు. మ్యాచ్ అయితే గెలిచాలని ఎక్కడైతే ట్రై చేయలేదు కూడా వాళ్ళు. ఆ స్కోర్ దాటిస్తే చాలు ఆ స్కోర్ మన టాప్ 1లో పెట్టుకుంటే మనం ఉంటే చాలు అన్నట్టుగానే ఆడారు. మ్యాచ్ వెంకటేష్ అయ్యర్ చాలా బాగా ఆడినాడు. 44 రన్స్ కొట్టాడు. అలాగే 15 రన్స్ చేసినాడు విరాట్ కోహ్లీ. మెయిన్ అది చాలా కాంట్రవర్సీ కూడా అయింది. విరాట్ కోహ్లీ లాస్ట్‌లో ట్రావిస్ హెడ్‌కి షేక్ హ్యాండ్ ఇయ్యలేదు. అది చాలా పెద్ద కాంట్రవర్సీ కూడా జరిగింది. అదే పనిగా ప్లాన్ చేసి విరాట్ కోహ్లీని స్లెడ్జ్ చేపిచ్చి తను మాట్లాడుతూ ఆడికి ట్రావిస్ హెడ్ తనను ఆనుకునే ఉండి అట్లా తను మాట్లాడుతూ చేస్తూ తన కొంచెం టెస్ట్ చేసి పేషెన్స్‌ని దానివల్ల తను వంకాయ్ కొంచెం అట్లా ఔట్ అయిపోయాడు. అది వాళ్ళకు వాళ్ళు అనుకునింది జరిగింది. విరాట్ కోహ్లీని ఇండియన్ ప్లేయర్స్ ఎవరు అలా చేయరు. అందులో ఆస్ట్రేలియా వాళ్ళంటేనే కొంచెం మనకు అందులో ట్రావిస్ హెడ్ వాళ్ళు చేస్తా ఉంటారు ఎక్కువ. అందులో ట్రావిస్ హెడ్ మనకు 2 సార్లు వరల్డ్ కప్‌లో ఒకసారి టెస్టు ఛాంపియన్ ట్రోఫీలో నిలబడ్డాడు అడ్డంగా. అలాగే ఒకసారి మన టీ20 వరల్డ్ కప్‌లో కూడా నిలబడ్డాడు తను. 2 సార్లు మన కప్పు రాకుండా అదంటారు కదా! సైంధవుడు అడ్డుపడ్డాడు అన్నట్టు అడ్డుపడ్డాడు. తను కొంచెం అట్లా చేయడం వల్ల తను హ్యాండ్ షేక్ అయితే కూడా చేయలేదు. ఓకే. దాని గురించి ఎందుకు ఇప్పుడు ఈ మ్యాచ్ చూసుకుంటే దేవదత్ పడికల్ అయితే అంత బాగా ఏం ఆడలేదు. తర్వాత ఆ మ్యాచ్ కునాల్ పాండ్యా అలాగే రజర్ పత్తర్ ఇద్దరు కలిపి వాళ్ళు చాలా బాగా ఆడి ఆ స్కోర్‌ని దాటిచ్చి 200 రన్స్ చేశారు. తర్వాత చూసుకుంటే అలాగే జీటీ ఆడిన మ్యాచ్ కూడా గెలిచేసి వస్తుంది చెన్నైతో. వాళ్ళు కూడా చాలా మంచి మార్జిన్‌తో గెలిచి వస్తున్నారు. అలాగే ఆ మ్యాచ్ సాయి సుదర్శన్ మంచి ఇన్నింగ్స్ ఆడినాడు. 84 రన్స్ చేశాడు. గిల్ కూడా 64 రన్స్ చేశాడు. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడినారు. అలాగే బట్లర్ కూడా తనకి ఫామ్‌లో వచ్చి తను కూడా ఒక మంచి 50 రన్స్ చేశాడు. అలా మ్యాచ్ వాళ్ళు కూడా బిగ్ మార్జిన్‌తో గెలిచేసి వాళ్ళు కూడా జస్ట్ 140కే ఆలౌట్ చేశారు వాళ్ళని. అలా మ్యాచ్ గెలిచి 230 రన్స్ కొట్టి 140కి ఆలౌట్ చేసి వాళ్ళు కూడా మంచి జోష్‌తో గెలిచి ఒక గుడ్ నాక్‌తోనే వస్తున్నారు. అలాగే వీళ్ళిద్దరి మధ్యన చూస్తే ఇంతకుముందుకి మొత్తం 8 మ్యాచెస్ జరిగాయి. 8లో ఆర్‌సీబీ 4 గెలిచింది. అలాగే జీటీ 4 గెలిచింది. అలాగే ఈ సీజన్‌లో చూసుకుంటే కూడా వాళ్ళిద్దరు 2 మ్యాచ్‌లు ఆడారు. ఒక మ్యాచ్ బెంగుళూరులో జరిగింది. ఒక మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగింది. బెంగుళూరులో జరిగిన మ్యాచ్ బెంగుళూరు గెలిచింది. ఆ మ్యాచ్ 205 రన్స్ కొడితే కూడా బెంగుళూరు ఆ మ్యాచ్‌ని ఆ మ్యాచ్ గెలిచింది. జస్ట్ ఆ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ 100 చేసినా గానీ ఆ మ్యాచ్ ఓడిపోయారు జీటీ వాళ్ళు. బెంగుళూరు గెలిచింది. ఆ పొద్దు విరాట్ కోహ్లీ మంచి నాక్ ఆడాడు. 84 రన్స్ చేశాడు. అలాగే దేవదత్ పడిక్కల్ కూడా మంచి నాక్ ఆడాడు ఆ పొద్దు. దానివల్ల వాళ్ళు ఆ స్కోర్‌ని చేజ్ చేసి బెంగుళూరులో గెలిచారు. అలాగే జీటీ గ్రౌండ్‌లో జరిగినప్పుడు అహ్మదాబాద్‌లో జరిగినప్పుడు వాళ్ళు ఓడిపోయారు. జస్ట్ 155 రన్స్ మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యారు. ఆ రన్స్‌ని జస్ట్ వాళ్ళు 15.4 బాల్స్‌లకు ఐప్ చేశారు. ఆ పొద్దు సాయి సుదర్శన్, గిల్ చాలా బాగా ఆడినాడు ఆ పొద్దు. 43 రన్స్ చేశాడు. అలాగే బట్లర్ కూడా మంచి నాక్ ఆడాడు. జేసన్ హోల్డర్ కూడా ఒక మంచి నాక్ ఆడి ఆ మ్యాచ్ కూడా గెలిచారు ఆ మ్యాచ్ జరిగినప్పుడు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇద్దరైతే మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆర్‌సీబీ గానీ, జీటీ గానీ బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ ఏ విధంగా చూసుకున్నా గానీ జీటీ అయితే పవర్ ప్లేలో ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ పవర్ ప్లేలో హైయెస్ట్ వికెటింగ్ మినిమమ్ 4, 5 వికెట్లు తీస్తున్నారు. పవర్ ప్లేలో ఈజీగా 3 లేదా 4 వికెట్లు పవర్ ప్లేలోనే తీస్తున్నారు వాళ్ళిద్దరు. మొహమ్మద్ సిరాజ్ కావచ్చు, అలాగే రబాడా కావచ్చు వాళ్ళిద్దరు పవర్ ప్లేలోనే 6 ఓవర్స్ వాళ్ళే వేస్తున్నారు. చానా క్రిటికల్‌గా ఉంటాయి ఆ 6 ఓవర్స్. అలాగే బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్ అయితే మనం ఎన్ని సార్లు మాట్లాడినా జీటీ గురించి ఫస్ట్ టాప్ 3 గిల్లు, సాయి సుదర్శన్, బట్లర్ వీళ్ళు ముగ్గురు మెయిన్ ఇంపార్టెంటు. వాళ్ళు గానీ తొందరగా ఔట్ అయ్యారా,
తర్వాత స్ట్రగుల్ అవుతారు వాళ్ళు. మిడిల్ ఆర్డర్ అంతా ఇప్పటికి ఇంకా టచ్ లేదు. సాయి సుదర్శన్ కొన్ని మ్యాచ్‌లు వాషింగ్టన్ సుందర్ ఆడుతా ఉన్నాడు. తనకి ప్రీవియస్‌గా వచ్చిన మ్యాచెస్‌లో కూడా తనకు బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు. వీళ్ళు ముగ్గురు క్లిక్ కావడం వల్ల. రాహుల్ త్రిపాఠియాకి కూడా అంతగా ఛాన్సెస్ అయితే రాలేదు. ఒక మ్యాచ్ ఏదో ఆడాడు అంతే. 20 రన్స్ ఎంతో చేశాడు ఒక మ్యాచ్ మాత్రమే. కాబట్టి ఇలా మిడిల్ ఆర్డర్‌కి ఇంకా సెట్ అయింది అయితే ఇంకా వాళ్ళ బ్యాటింగ్ అయితే ఇంకా అంతగా సెట్ అవ్వలేదు. కొంచెం ఇబ్బందులుగానే ఉండే. జోసెల్ హోల్డర్ వచ్చిన పర్లేదు. కానీ వాళ్ళ టాప్ 3 ఫెయిల్ అయితే కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. సిరాజ్ కానీ తర్వాత అశోక్ ఖాన్ తను కానీ, తర్వాత జోసెన్ హోల్డర్ కానీ, అలాగే రషీద్ ఖాన్ కానీ, తర్వాత వాషింగ్టన్ సుందర్, రబాడా బౌలింగ్ అయితే చాలా బాగుంది వీళ్ళకి. బౌలింగ్ చాలా బాగుంది. అలాగే బ్యాటింగ్ కూడా ఫస్ట్ టాప్ 3నే. అలాగే ఆర్సీబీ చూసుకుంటే ఆర్సీబీ కూడా చాలా బాగుంది. బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ, ఫీల్డింగ్‌లో అన్ని విధాలుగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ టీమ్ అనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంది టీమ్ కూడా. అందరూ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అలాగే పోయిన మ్యాచ్ వెంకటేష్ అయ్యర్ కూడా చాలా బాగా ఆడాడు. విరాట్ కోహ్లీ మనకు తెలిసిందే విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో. మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ వికెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఎలా ఇన్నింగ్స్ ముందుకు చేజింగ్‌లో అయితే చాలా ఇంపార్టెంట్ తన వికెట్. ఎందుకంటే తను వికెట్‌ని నిలబెట్టుకొని రన్స్ చేసుకుంటా సింగిల్స్‌ని 2స్‌గా కన్వర్ట్ చేస్తా, 2స్‌ని 3గా కన్వర్ట్ చేస్తా. వికెట్స్ మధ్యన చాలా ఫాస్ట్‌గా పరిగెడతాడు. జస్ట్ నెంబర్ మాత్రమే అనేది అయితే విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవచ్చు. ఇప్పటికీ చిరుతపులి పరిగెత్తాడు వికెట్ల మధ్యలో ఇప్పటికీ. తను బీట్ చేయడం కూడా కష్టం. ఆ రన్నింగ్ ఇప్పుడు యూత్‌లో ఉన్న వాళ్ళు కూడా ఆ రన్నింగ్‌ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంత ఫాస్ట్‌గా పరిగెడతాడు ఇప్పటికి కూడా తను. ఒక ఎండ్‌లో ఉంటే చాలా బాగుంటది. అలాగే దేవదత్ పడిక్కల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. పోయిన మ్యాచ్ కునాల్ పాండే ఆడాడు. అలాగే రజీత్ పతిదార్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. తను కూడా మంచి పెద్ద పెద్ద సిక్స్‌లు కొడుతున్నాడు. స్పిన్నర్‌లకు కానీ, ఫాస్ట్ బౌలర్‌లకు కూడా తను కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇంకా బౌలింగ్‌లో అయితే హజల్వుడ్ గురించి కొంచెం రన్స్ లీక్ చేస్తున్నాడు. అలాగే ఇంకా భువనేష్ కుమార్ అయితే చెప్పనవసరం లేదు. మినిమమ్ పవర్ ప్లేలో ఒక 2 వికెట్లన్నా తీస్తున్నాడు. బౌలింగ్ అయితే చాలా బాగా చేస్తున్నాడు పవర్ ప్లేలో. అలాగే వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. రొమారీ షెఫర్డ్ కూడా పర్లేదు బౌలింగ్‌లో తను కూడా బాగా వేస్తున్నాడు. కునాల్ పాండే కూడా చాలా బాగా వేస్తున్నాడు బౌలింగు. అలాగే సలీం తను కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. బౌలింగ్ కూడా చాలా బాగుంది వీళ్ళకి. హైదరాబాద్ కొంచెం ఇంకా మంచిగా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళకి. ఇద్దరి టీంలలో చూస్తే 2 టీములు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మేబీ ఆర్సీబీ గెలిచాలా అంటే ఫస్ట్ టాప్ 3లో వాళ్ళ వికెట్స్ తీయాలా ఖచ్చితంగా. గిల్లు, సాయి సుదర్శన్ చాలా ఇంపార్టెంట్. బట్లర్ 3 వికెట్లు కానీ పవర్ ప్లేలో 2 వికెట్లు తీసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 30-40% మ్యాచ్ ఆర్సీబీ గెలిచి అక్కడే గెలుస్తారు. అలాగే ఇటుపక్క విరాట్ కోహ్లీ వికెట్ చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ వికెట్ అలాగే పడితర్ వికెట్ అలాగే చాలా ఇంపార్టెంట్. అలాగే వెంకటేష్ అయ్యర్ కూడా చాలా ఫాస్ట్‌గా ఆడుతున్నాడు. పోయిన మ్యాచ్ ఓపెనింగ్ చేశాడు. ఒకవేళ ఈ మ్యాచ్ మేబీ సాల్ట్ ఏమన్నా ఆడొచ్చు. ఆడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సాల్ట్ ఆడితే మళ్ళీ ఎవరిని తీస్తారో చూడాలా. అది ఒకవేళ జితేష్ శర్మ అయితే అంత ఫామ్‌లో లేడు. తనేమన్నా తీసి సాల్ట్ పెట్టుకొని వెంకటేష్ అయ్యర్‌ని అట్లే ఆడిపిస్తారా? లేకపోతే అది చూడాలా. పోయిన మ్యాచ్ అయితే వెంకటేష్ అయ్యర్ ఓపెనింగ్ కూడా చాలా బాగా చేసి చాలా బాగా ఆడినాడు. దాన్ని కంటిన్యూ చేస్తారా? లేకపోతే ఏం చేస్తారో చూడాలి. మళ్ళీ వాళ్ళు ఒకవేళ టాస్ పడినప్పుడు ఎలా ఉంటుందో మళ్ళీ. అలాగే 2 టీంలు చూసుకుంటే 2 చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అలాగే ఇద్దరికీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అలాగే వీళ్ళిద్దరి మధ్యన బ్యాటిల్స్ కూడా చూసానికి కూడా చాలా బాగుంటాయి. ఇటుపక్క మొహమ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి చాలా ఇయర్స్ వాళ్ళ ఒక అనుబంధం వాళ్ళిద్దరిది. చాలా మంచి అనుబంధం ఉండింది ఆర్సీబీలో ఉండేటప్పుడు విరాట్ కోహ్లీ మధ్యన అలాగే సిరాజ్ మధ్యన. రేపు విరాట్ కోహ్లీకి సిరాజ్ బౌల్ చేస్తాడు. అది చూసానికి ఆర్సీబీ ఫ్యాన్స్‌కి కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే సిరాజ్ అటుపక్క ఇంట్లో బౌలింగ్ చేసినప్పుడు ఇటుపక్క తను బ్యాటింగ్ ఆడేటప్పుడు సిరాజ్‌కి కూడా కొంచెం వీళ్ళిద్దరి మధ్యన కూడా కొంచెం ఉంటుంది. చూద్దాం మళ్ళీ అది ఎలా ఉంటుందో. వీళ్ళిద్దరి మధ్యన బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒకవేళ సాల్ట్ ఆడితే అజలుడ్ వేసినా తనది కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా బాగుంటుంది. ఇంకా రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ అలాగే అటుపక్క పతిదర్ తర్వాత దేవదత్ పడిక్కల్ వీళ్ళిద్దరి మధ్యన ఈ స్పిన్‌కి వాళ్ళు బాగా ఆడతాడు. అది కూడా మనకు చూసానికి బ్యాటిల్ చాలా బాగుంటుంది. అలాగే గిల్, భువనేష్ కుమార్ అది చూడాలా. తను ఆడతాడో మళ్ళీ తన స్వింగ్ అయితే మనకు తెలుసు. భువనేష్ కుమార్ ఇంకా ఎలా వేస్తాడో అది దాన్ని ఎలా కంట్రోల్ చేసి ఎలా ఆడతాడో చూడాలా. అలాగే సాయి సుదర్శన్‌కి, అజల్వుడ్‌కి వీళ్ళిద్దరి మధ్యన కూడా బాగుంటుంది. తన బౌలింగ్‌లో ఎలా ఎదుర్కొని ఎలా ఆడగలుగుతాడో ఇది కూడా చూసానికైతే చాలా బాగుంటాయి. అలాగే వీళ్ళకు ఇంకా కొంచెం ఏంటంటే జోసెన్ హోల్డర్ వచ్చినాంచి టీమ్ ఇంకా మంచి పికప్ అయింది. బౌలింగ్ ఆప్షన్స్ కూడా చాలా పెరిగినాయి. 6-7 బౌలింగ్ ఆప్షన్స్ కూడా పెరిగి వచ్చినాయి వీళ్ళకి. అది కూడా బాగా కలిసి వచ్చే అవకాశం వీళ్ళకి. అలాగే ఇంకా ప్రదీప్ కృష్ణ కూడా ఉన్నాడు. వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి గిల్‌కి. దగ్గర మినిమమ్ 7 నెంబర్స్ బౌలింగ్ వేస్తున్నారు వాళ్ళకి. కాబట్టి బౌలింగ్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి.
అలాగే ఆర్సీబీ కూడా బౌలింగ్ కానీ, బ్యాటింగ్‌లో అన్ని విధాలుగా అయితే చాలా బాగుంది. కొంచెం ఇప్పటికీ ఇంకా టచ్‌లో రానిది ఏదన్నా అంటే వాళ్ళ వికెట్ కీపర్ మాత్రమే. తను ఈ మ్యాచ్ అన్నా మళ్ళీ ఆడతాడో లేదో చూడాలి. ఒక సాల్ట్ వస్తే తను వెళ్ళిపోతాడేమో చూడాలి జితేష్ శర్మ. ఇంతకుముందు వరకైతే ఒక మ్యాచ్ కూడా తన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిన నాకైతే రాలేదు. నేనైతే ఈ మ్యాచ్ పర్సనల్‌గా నేనేమనుకుంటానంటే, ఈ 2 టీములుగా చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్‌లో, వీళ్ళ బ్యాటింగ్‌లో చూసుకున్నా గానీ నాకెందుకో ఆర్సీబీ చానా గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువున్నాయని అనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరి మధ్యన చూసుకుంటే నాకెందుకో కొంచెం ఆర్సీబీ గెలుస్తుంది కొంచెం అని ఎడ్జ్‌గా అనిపిస్తుంది. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు డైరెక్ట్ ఫైనల్‌లో ఉంటారు. అది మనకు తెలిసిందే. మిగతా మ్యాచెస్ అది ఇంకా మనకు ఆ సినారియో తెలిసిందే. ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ ఆడే వాళ్ళిద్దరితో ఎవరు గెలిస్తే వాళ్ళతో ఆడి మళ్ళీ లాస్ట్‌కి ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్‌కి వస్తారు. మళ్ళీ ఫైనల్‌లో ఆర్సీబీతో ఒకవేళ ఆర్సీబీ వస్తే ఆర్సీబీ, జీటీ వస్తే జీటీతో ఆ మ్యాచ్ ఆడతారు. కానీ ఫస్టు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తే ఆల్మోస్ట్ ఆల్ డైరెక్ట్ ఫైనల్‌లో వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇద్దరైతే చానా టఫ్ ఫైట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. మనము స్కోర్ అయితే మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేము. కొంచెం 180, 190 మధ్యలో ఉంటాయి అంతే. మరీ ఎక్కువ స్కోర్ అయితే కాదు. ఇది కొంచెం బౌలింగ్‌కి అనుకూలంగా ఉంటది నాకు తెలిసి. మరీ ఎక్కువ స్కోర్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. 180, 190 మధ్యలో ఉంటది. అంటే 200 లోపలే. మరి 200 దాటైతే పోదు. చూద్దాం. అలాగే తర్వాత నేనైతే ఫిజికల్‌గా ఆర్సీబీ గెలుస్తదనుకుంటున్నాను. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో తొందరగా మీ మొబైల్‌లోకి వస్తది. ఓకేనా? ఇంతవరకు వీడియో చూస్తున్నటువంటి థాంక్ యూ.